జడ్సన్ గారు నమస్తే అండి. నమస్తే. తెలంగాణలో టీడీపీ ఆనవాళ్ళు ఇంకా ఉంటాయా? ఉంటారు. ముఖ్యమంత్రే ఉండే. రేవంత్ రెడ్డే ముఖ్యం ఉండే. అక్కడ ఖమ్మంలో మొత్తుకుంటలేరా? నా టీడీపీ గద్దెలు కూలగొట్టిండ్రు. నా టీడీపీ జెండాలు కూలగొట్టిండ్రు. నా అది కూలగొట్టిండ్రు. ఎట్లా రావాలి, ఎట్లా ఏందని చెప్పి అనుకుంటున్నారు కదా. నా టీడీపీ గద్దె. నువ్వేమో ఉండేదేమో కాంగ్రెస్‌తోని. ముఖ్యమంత్రి ఏమో దీనితోని. హ్మ్. నువ్వు నా టీడీపీ అంటే ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ గుర్తు చేసుకుంటా. పెళ్ళైనాక కూడా బాయ్ ఫ్రెండ్‌నే గుర్తు చేసుకుంటే ఎట్లా? హ్మ్. బాయ్ ఫ్రెండ్ మీద ప్రేమ పోతలేదు ఇంకా. తాళి కట్టించుకున్నావు ఆయనతోనే, సంసారం చేస్తున్నావు ఆయనతోనే ఉన్నావు, ఈయనతోనే వండుకుంటా నా బాయ్ ఫ్రెండ్ బాగుండు అన్నట్టే కదా అన్న అంటే ఇది. టీడీపీ ఇంకా తెలంగాణలో మళ్ళీ పైకి రావాలన్న ప్రయత్నం అయితే ఎవరి ద్వారా జరుగుతుంది ఇక్కడ? గర్ల్ ఫ్రెండ్ ద్వారా. అంతే. మాజీ ప్రియురాలు హ్మ్. ఎప్పటిదప్పుడు పోషిస్తుండు, కొత్త బట్టలు పంపుతుండు, స్ప్రేలు పంపుతుండు, బండ్లు పంపుతుండు. హ్మ్. ఆ? మనోడు బండి లేపుతుండు పైకి. అవసరం ఏంటంత? కాంగ్రెస్ పార్టీలో ఉండంగా? అది గర్ల్ ఫ్రెండ్ చెప్పాలి, హ్మ్. రేవంతే చెప్పాలన్నా. రైట్. ఊకే ఆయన ఆయన గద్దెలు గుల కొడుతుంది ఎందుకు ఫీల్ కావాలి? యెస్. అరే నువ్వు భర్త పెళ్లి చేసుకున్న అబ్బాయి, ఆయన ఆయన పెళ్ళి ఆయనది అయిపోయింది, ఆయన సంసారం చేస్తుండ్రు. ఊకే ఆయన ఎందుకు పోగొడతావు? ఆయనకు సంసారం ఉంది, ఆయనకు ఇల్లు ఉంది, ఆయనకు ఏపీ ఆయన ఒక రాష్ట్రం ఉంది. హ్మ్. ఇంకా ఆయన ఎందుకు పోగొడుతున్నావు? హ్మ్. ఇక నీకేం తక్కువ చేస్తుంది నేను? రైట్. కరెక్టే. ఆయనతో నీకు సమానమైన స్టేచర్ ఇచ్చిండు. అంతేగా. నీకు సమానమైన స్టేచర్ ఇచ్చిండు. ఇంకా నీకు ఏర్పడ్డ విశాలమైన హైదరాబాద్, సికింద్రాబాద్ విశాలమైన డెవలప్ అయిన ఇది ఇచ్చిండు. హ్మ్. ప్రపంచ దేశంలో గుర్తింపు పొందినటువంటి హైదరాబాద్కు నీ చేతికి చెప్పిండు. Yes. నీకేం తక్కువ చేసిండని ఇంకా వాడిని గుర్తు చేస్తే ఇంకేం చేయాలి నీకు అని ఇక్కడ ప్రియుడు బాధపడుతుంది. హ్మ్. చేసుకున్నాడు. ఏంటి పరిస్థితి ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో? మారాలన్న, మర్చిపోవాలి. హ్మ్. మాజీ ప్రియుడిని మర్చిపోయి చేసుకున్న భర్తను ప్రేమిస్తే నీ సంసారం మంచిగా ఉంటుంది. అందుకనే నీకు 48 వరకు డౌట్ ఉన్నది, నీకు తెలిసి విడాకులు ఇస్తాడేమో అని. కేంద్రంలోకెళ్తారు అని చెప్పి కొన్ని టాక్స్ అయితే నడిచినాయిగా ఈ మధ్య కాలంలో. కేంద్రంకి పంపిస్తారు రేవంత్ రెడ్డిని. ఇక్కడ ముఖ్యమంత్రి మార్పు అనేది తథ్యం అని చెప్పని మాట్లాడారుగా. ఏవన్ ఉండొచ్చు అన్న, అందులో మనం చెప్పలేం. కాంగ్రెస్లో ఎనీథింగ్ మే హ్యాపెన్. హ్మ్. అంటే ఈ యాక్టివిటీ చూసి ఇన్ని రోజులు ఓడ్చుకున్నాడే మహా ఎక్కువ. మీకు తెలుసు కదా అన్న, మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసినాం. జగన్మోహన్ రెడ్డి వాజ్ ఏ మామూలు ఎంపీ, అంతకుమించి ఏం కాలేదు. అయినా కానీ ఆయన రేపు ఫ్యూచర్లో ఇది కాబోతుందని చెప్పి అందరు అనుకుంటారన్న. మేము మా ఉద్యమము, మా ఇది, మా ఫైటింగ్ అనుకుంటారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అదేంటి? అరే నేను చెప్తున్నా కానీ అదేంటి? మీకు ఆయన మీద బాగా అభిమానం ఏమో. అరే అభిమానం కాదన్నా. ఆ! నా అభిమానం అయితే నేను వైసీపీకి పోదును. ఆ. నా అభిమానం మామూలుగా ఉండదు, గుండె ఉన్నారుగా వైసీపీలో కొన్నాళ్ళు. నేను ఎప్పుడు లేను. లేరా? ఏ, రాజశేఖర్ రెడ్డి గారితో ఉంది అన్నమాట. నెవర్. రైట్. హ్మ్. అన్న నెవర్తో ఉంటే అవుట్ అండ్ అవుట్ ఉంటారు, లేకుంటే తగ్గ ఫార్ ఉంటాడు. చెప్పండి అసలు ఆ పాయింట్ ఏంటి? మీకు ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేసిండ్రో, ఇది చేసిండ్రో తీసి ఇవాళ దొంగతనం అన్న. నీవు రేవంత్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేయను, స్కామ్ చేయను, రెడ్ హ్యాండ్గా చూడలే, కెమెరా చూడలే, ఏం చూడలే, ఒక ఫైల్ తయారు చేసినావు, లోపల పెట్టినావు, 1,00,000 కోట్లు అన్నారు. అన్నావు, నడుస్తుంది, ఓకేనా. కానీ రేవంత్ రెడ్డి నీ ది హై ఎథికల్ పార్టీ, హ్మ్. ది హై మారల్స్ పార్టీ, ది హై ఐడియాలజీ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అంటాడు సంచులతోని పైసలతోని రెడ్ హ్యాండర్గా దొరికిండు. ఈ రెడ్ హ్యాండర్ దొరికిన పెద్ద దొంగనా, లేకుంటే అసలు ఏ సాక్ష్యం లేనోడు మీ దృష్టిలో ఈయన జగన్మోహన్ రెడ్డి నేరస్తుడా? రైట్. రెడ్ హ్యాండ్ దొరికినోడు కదా. రెడ్ హ్యాండ్ దొరికినోడు ఇవాళ నువ్వు తెల్ల మీద పెట్టుకుని ముఖ్యమంత్రి ఎట్లా చేసుకున్నావు? దానికి తెలంగాణకి లింక్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి తెలంగాణకి. చెప్తా ఇక అక్కడికి వస్తా నేను. అంటే వాళ్ళు ఎప్పుడైతే నాతో ప్రమాదం అనుకుంటారో ఆయన తీసుకపోయి జైల్లో పెట్టారు, నంబర్ 1. సెకండ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన చేతులకి వెళ్ళిపోతుంది. వాళ్ళ పక్కన ఉంటుంది కదా ఐడియా. ఇందులో 2 కారణాలు జరిగింది. ఇందులో గులాబ్ నబీ ఆజాద్ కూడా ఎంటర్ అవుతారు. కొన్ని వాస్తవాలు జనానికి తెలియాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యిండు. గులాబ్ నబీ ఆజాద్ని ఎంకరేజ్ చేయలే. ఈయన మీద కంప్లైంట్ ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆజాద్ గారు చూస్తుండు. ఆజాద్ అంటాడు పవర్ఫుల్, అప్పుడు అవును కాసుకొని చూస్తుండు సంగతి చెప్పాలని. జగన్మోహన్ రెడ్డి పెద్ద రాష్ట్రం పోయేటట్టుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఢిల్లీకి ఇదైతట్టుగా ఉందని. ఏం లేపాలే, కేసీఆర్ గారు నా పార్టీ మీ దాంట్లో మర్జీ చేస్తాం అంటే, మర్జీ దాకా పోయిన తెలంగాణ ఏర్పడక సోనియా గాంధీతో ఫోటో దిగినంటే ఏంది? ఇద్దరి మధ్యలో మంచి సత్సంబంధాలు ఉండే అప్పటిదాకా. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బయటకు వెళ్ళిన అంటే
కేసీఆర్ను తెలంగాణ ఏర్పడేదాకా నడిపించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నడిపించింది. కాంగ్రెస్ పార్టీ నడిపించింది. అప్పటిదాకా సైలెంట్ ఉన్నటువంటి దాన్ని పోతే ఏపీ చిన్న ముక్క పోతుంది, క్యాపిటల్ లేనిది పోతుంది, నాకు తెలంగాణ మిగులుతుంది. పెద్ద భాగం ఉంటుంది అనే దాంట్లో చేశాం. పప్పుల కాలేం వేసిండ్రంటే, పప్పుల కాలేసింది ఏంటంటే అసలు విడదీయక ముందే 2 రాష్ట్రాలకు 2 ముఖ్యమంత్రులు ప్రకటించి రైట్, అవును, విడదీస్తే వేరే కథ ఉండేది. అయితే వాళ్ళు ఆ స్పీడ్లో ఏం చేసిండ్రంటే, ఏం చేస్తుందో అర్థం కాక దీన్ని పెట్టుకొని చేసే వరకు ఈయన రాజీనామా చేసిన 2 రాష్ట్రాలు. ఒరిజినల్గా జరిగింది ఇదన్నా. ఒరిజినల్గా ఎందుకంటే నేను అప్పుడు ఏఎస్ఎస్తోని చాలా సన్నిహిత సంబంధాలు ఉండే, బీఆర్ఎస్ నాయకులతో కూడా రాయల్ తెలంగాణ చేసే ఆలోచన కూడా ఉండే. అది కూడా నేను బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీ గారు ఉన్నారు, ఆయనకు నేను చెప్పినా లేదో అడగండి. ఇట్లా చేసే ఆలోచన ఉన్నది. నేను చెప్తా అంటే కొన్ని పెద్ద పేర్లు, ఎందుకంటే నేను అప్పుడు అధిష్టానంతో నేను ఉండే కాబట్టి ఉన్నగా చెప్పినప్పుడు వాళ్ళు 2 రోజులు గొడవ పెడతాం, అది కూడా సెట్ అవుతుందని. కానీ వీళ్ళతో మళ్ళీ పీకులాట అవుతాయని కొంచెం ప్రెజర్ పెట్టి ఆ 2 కూడా అంటే ఓవరాల్గా వచ్చింది ఇది చేయబట్టాను, ఇది ఏర్పడ్డది ఈరోజు ఇది కాబట్టి నువ్వు తీసుకొచ్చుకొని దాన్ని మొయ్యలేని పరిస్థితుల్లో ఈరోజు కొన్ని పచ్చి నిజాలు ఎట్లుంటాయనంటే మీరు జీర్ణించుకోలేరు. అందుకని ఇలా మేధాలు కనబడుతుందా అన్న కోదండ రామ్ ఎక్కడ ఉన్నాడు? ఇవాళ జరుగుతున్నటువంటి వాస్తవిక పరిస్థితులు తెలంగాణ ఉద్యమంలో, సరే ఉద్యమం ఎట్లా జరిగింది, తెలంగాణ ఉద్యమంలో 2 కళ్ళు, ఒకటి నిరుద్యోగులు, సెకండ్ అంటే విద్యార్థులు నిరుద్యోగులు ఇద్దరు, ఒకటి సెకండ్ ఉద్యోగులు. మిలియన్ మార్చ్ నడిపించిందవారు ఎవరు? కోదండ రామ్ గారు. మరి ఇవాళ రిటైర్డ్ అయ్యి 20,500 మందికి పైసలు రావు, నువ్వు వచ్చి అడిగావు, వాళ్లకు అందులో 63 మంది చచ్చిపోతారు, నువ్వు వచ్చి వాళ్ళ తరఫున మాట్లాడవు, నిరుద్యోగులు ఉద్యోగుల కోసం కొట్లాడతావు, వాళ్ళతో మాట్లాడవు, నువ్వు ఏడబోయినావు నువ్వు అంటే నిన్ను కృత్రిమంగా తయారు చేసిన ఉద్యమకారునివి. ఎక్కడ తయారైనావు నువ్వు? కేసీఆర్ కర్మాగారంలో తయారైనావు. అర్థమైందా? అంటే ఇది పైన వెనక ఎవడో నడిపినట్టు నేను చెప్పిన దానికి ఇవాళ ఎవరు వస్తలే కానీ మీద ఎక్కడ పోయిందన్న? గడ్డ చక్రపాణి ఏడి? దేశ మన మన మల్లెపల్లి లక్ష్మ ఏడి? కాసిం సార్ అనేటోడు ఏడి? విద్య అనే గర్ల్ ఫ్రెండ్కు రేవంత్ రెడ్డి అనే జ్ఞాని బాయ్ ఫ్రెండ్ లెక్క ఉన్నాడు మేధావంటాడు అంటే అడనా ఉస్మానియా యూనివర్సిటీ కాసిం అని యూనివర్సిటీకి ఇచ్చాడు, ఆయన 1000 కోట్లు ఇస్తున్నాడు కాబట్టి మాట్లాడతారు, తప్పే. ఇచ్చిండు, మిషన్ వేలు లెక్క పెడుతున్నాడు కట్టలు కట్టి, అభివృద్ధికి ఇస్తానన్న. అరే ఇస్తున్నాను, ఇచ్చిండ్రు. తెలంగాణ పురిటిగడ్డ అది అన్న, తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డది. అవునన్నా, కాదన్నా అవునన్నా కూడా అది నేను దాంట్లో విభేదిస్తాను. అన్న ఇచ్చిండు, లేదు 1000 కోట్లు ఇచ్చిండ్రు అన్న, ఇచ్చిండు కానీ క్యాష్ ఇచ్చిండ్రు, మిషన్ పెట్టి లెక్క పెడుతుండ్రు. అందుకని మన రాత్రి మహిళలంతా రోడ్డు ఎక్కిండ్రు, నిన్న పొద్దుగాల వరకు ధర్నా అందుకనే చేసిండ్రు ఉస్మానియా యూనివర్సిటీలో. అన్న ఇవాళ ఉస్మానియా శానిటైజేషన్ లేదు, పైసలు ఇస్తాను ప్రకటిస్తున్నాను, ఎవడిస్తలేరు. ప్రియాంక గాంధీ కూడా చెప్పింది, వింటావా? ప్రియాంక గాంధీ కూడా చెప్పింది, ఏం చెప్పింది? ఏది సంవత్సరం లోపు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు సంవత్సరం లోపే ఇచ్చేస్తాం, అసలు లేట్ చేసే సవాలే లేదు. మళ్ళా వాళ్ళకు ప్రతి నెల 1000 రూపాయలు, మన 4000 రూపాయలు వృత్తి కల్పిస్తాం ఇచ్చినారన్నా? ఇచ్చేసిందని చెప్తారు. అవి అనోడు 1000 కోట్లు ఏముందని అందరు ప్రకటిస్తారు, 1000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు అందరు ప్రకటించేటోళ్ళే. కానీ మా చేతి దాకా ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు, మా దాకా వచ్చేటి కూడా లేవు. కానీ ఒకటి, తెలంగాణ ఏర్పడిందే 3 అంశాల మీద. మరి ఆ 3 అంశాల్లో ఇది ఒక మెయిన్ అంశం కదా, నిరుద్యోగం అనేది. చాలా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో 10 ఏళ్ల నుంచి అదే రకమైన తంతు, 12 ఏళ్ల నుంచి ఇంకా అదే తంతు నడుస్తుందా? అంతే కదన్నా. ఇవాళ నిరుద్యోగం అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎక్కడ గుర్తించిండ్రు అన్న? ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏడ గుర్తించిండ్రు? 29వ జీవో దేనికోసం తెచ్చిండ్రు? ఈరోజు కోర్టులో ఎందుకు అంతగానం కేసులు ఉంటున్నాయి అన్న? మీరు జస్ట్ కౌన్సిల్ వెబ్సైట్లో పోయి మీరు చూడొచ్చు. బట్టి గారు ఒకటి చెప్పింది, 7,500 మందికి టీచర్లు లేకుండా ఈరోజు అంటే రిటైర్ అయిన వాళ్ళు ఈరోజు లేకుండా చాలా మంది ఉన్నాయి. కానీ 7,500 ఇవాళ స్కూళ్ళు లేకుండా అంటే వాళ్ళు ఏం చదువుతారు? ఇవాళకెళ్ళి నీ ఎకనమీకి మొత్తం ఏది 2024 వెళ్ళి రిటైర్ అయిన వాళ్ళు ఇవాళ దాకా నియామకాలు జరగలే. అంటే ప్రభుత్వ పిల్లలు, నువ్వేమో హార్వర్డ్ యూనివర్సిటీ పోయి చదువుకుంటావు, ఇక్కడ పిల్లలకేమో టీచర్లు ఉండేవి, బడి పంతులు నీ దగ్గరే పెట్టుకుంటావు. ఎక్కడ ఉన్నట్టు అన్న ఈరోజు స్కూల్లో ఎంతమంది టీచర్ నువ్వు చెప్పింది చెప్తున్నా, ఇప్పుడు నాదంటే నేను ఇది చెప్పాను. మన ఫైనాన్స్ మినిస్టర్ కౌన్సిల్లో చెప్పిన ముచ్చట నేను చెప్తాను, ఏడైనట్టు. కాబట్టి ఇక్కడ ఏందనంటే వీళ్ళందరినీ కూడా ఈరోజు
నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ కిందకి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళందరూ కూడా ఈరోజు విసర్జింపబడ్డారు. ఇవి ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు. ఇలా ఎట్లా నడుస్తుందని రిటైర్మెంట్ ఎంప్లాయ్ అన్న ఒక ఉద్యోగి కేసీఆర్ అపాయింట్ చేశాడు విద్యాసాగర్ రెడ్డి అని శ్రీనిధికి. ఇయాల్టి వరకు ఆయన కొనసాగుతున్నాడు. శ్రీనిధి అంటే ఏం తెలుసా, ఎంత ఇంపార్టెంట్ తెలుసా అందులో. శ్రీనిధి అని తవ్వితే అది ఇంకోటి కొట్ట శ్రీనివాసరెడ్డి గారికి ఒక కంప్లైంట్ ఇచ్చిన, ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంటే. అసలు పైలట్ ప్రాజెక్ట్ మొదలైందే శ్రీనిధికి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చిన సిపికి అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు. ఏమని ఇచ్చిన అంటే, సార్ ఈ శ్రీనిధి వాళ్ళ పైసలతోని ఈ విద్యాసాగర్ రెడ్డి అంటారు 4 లక్షల సిమ్లు కొన్నాడు. 4 లక్షల సిమ్ అంటే వాళ్ళ గుడ్ విల్గా వీళ్ళకి సర్వీస్ ప్రొవైడర్స్ ఇస్తారు. సర్వీస్ ప్రొవైడర్స్ దేనికోసం అని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు అడిగిండ్రు. జియో వాడు కానీ ఎయిర్టెల్ వాడు కానీ వీళ్ళు దేనికోసం అంటే, మా కింద పనిచేసే అంగన్వాడీ వాళ్ళు ఎక్కడ పోతుండ్రో ఏందో మేము ట్రేస్ చేయనికి అని చెప్పి అని అడిగినారు. ఈ మధ్యలో ఉండి కొనిచ్చినాడు వేణుగోపాల్ అంటాడు. వేణుగోపాల్ అంటే ప్రభుత్వం ఐటీ చైర్మన్గా ఉన్నాడు వాడు ప్రజెంట్. వేణుగోపాల్ అంటాడు. వీళ్ళ ఫస్ట్ నీకు ఇలా ఫోన్ ట్యాపింగ్ నిజంగా మీరు చేయదలుచుకుంటే ఈ విద్యాసాగర్ రెడ్డి అంటే తీసుకొచ్చి మీరు లోపల కూర్చోబెట్టుందని చెప్పిన. విద్యాసాగర్ రెడ్డిని ఎవరు అపాయింట్ చేసింది? కేసీఆర్ అపాయింట్ చేసింది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు కొనసాగిస్తుంది ఇవాళకి ఉన్నాడన్న శ్రీనిధి ఎండీగా అన్ ఆడిటింగ్ మనీ ఆడిటింగ్ చేస్తే జరుగుపోతారు. ఎందుకు ఆడిట్ చేస్తలేరు? దానికి మూలం ఎక్కడ పడ్డా అంటే ఈ స్కామ్ నేనే దొరకపోయి నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఫస్ట్ ఎక్కడంటే పాలకుర్తిలా ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ మొదలైంది పాలకుర్తి అని సిరిసిల్ల అన్న. ఎవరి జరిగిందంటే అక్కడ ఇదిగా జరిగింది. ఏది ఒక పైలట్ ప్రాజెక్ట్ లెక్క జరిగింది. అదే అన్న ఇక్కడికి వెళ్ళి జరిగింది. నేను ఇది ఆన్ రికార్డు కంప్లైంట్ రాసి నా సంతకం పెట్టి నేను ఇచ్చిన. ఇవాళ దాకా 4 లక్షల సిమ్లు కొన్నరా లేదా చెప్తలేరు. పైగా కొనిచ్చిన వేణుగోపాల్ అంటే ప్రమోషన్ ఇచ్చి మొన్న ఇప్పుడు గ్లోబల్ సమిట్ జరిగింది కదా, గ్లోబల్ సమిట్లా మొత్తం ఆయనే ఐటీ అంతా అరేంజ్మెంట్ చేసింది వేణుగోపాల్ అంటోడు. 4 రకాల జీతాలు వస్తాయి. ఏముందన్నా ఇవన్నిటికి ఇంటర్లింక్స్, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ